ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం బైపాస్ రోడ్డులో వినాయకస్వామి గుడి నుండి రాజుపేటకి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గంజాయిని నిర్మూలించాలి, యువతను కాపాడుకోవాలి అంటూ భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, 4 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1 సంవత్సరం ముందు ఆంధ్రప్రదేశ్లో యువతను తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తుని ధ్వంసం చేసి ఎన్నో కుటుంబాల్లో తీవ్రమైన ఆవేదన మిగిల్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విషయాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, అరాచకాల వల్ల ఇప్పటికీ మన రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన సమస్యలలో ఒక ప్రధాన సమస్య డ్రగ్స్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా డ్రగ్స్ ఉన్నాయన్నారు. 5 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా గంజాయి ప్రోత్సహించింది ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, మారుమూల ప్రాంతాల్లో కూడా డ్రగ్స్కి అందుబాటులోకి వచ్చే విధంగా 5 ఏళ్ల క్రితం 5 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా గంజాయిని ప్రోత్సహించింది. గంజాయిని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత ప్రభుత్వంలో ఎంతోమంది, కోట్లాది మంది యువత భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో, హోంమంత్రి అనిత గారి సారథ్యంలో గంజాయి, ఇతర డ్రగ్స్ నిర్మూలన కోసం పటిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దురదృష్టం, మనం పక్కనే, అంటే గంజాయి ఎక్కడి నుంచి అయితే వస్తుందో, గంజాయి ఏ ప్రాంతంలో పండి ఏ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుందో ఆ ప్రాంతానికి మనం దగ్గరగా ఉండటం వల్ల యువత, ముఖ్యంగా విద్యార్థులు చదువుకున్నంతసేపు, చదువు పూర్తయ్యేంత వరకు చదువు మీద దృష్టి పెట్టండి. మీకు అవకాశం దొరికినప్పుడు మీకు నచ్చిన ఆటలు, మీకు నచ్చిన ఎలాంటి ప్రమాదం లేని, కుటుంబానికి ఇబ్బంది లేని విధంగా మీరు ఎంజాయ్ చేయండి. కానీ స్నేహితుల ద్వారానో లేదా ఇతర మార్గాల్లోనో దయచేసి మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు. తల్లిదండ్రుల్ని మానసిక వేదనకు గురి చేయొద్దు. మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తిరువూరు శాసనసభ్యుడిగా నా బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అన్ని మండలాల నాయకులకి, తిరువూరు పట్టణ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.